శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 2009లో లండన్లో జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, అక్కడ గూటాల కృష్ణమూర్తి గారని తెలుగు డాక్టర్ ఒక ఆయన ఉన్నారు లండన్లో. అయితే ఆయన దగ్గరికి ఒక పేద పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. నేను వెస్ట్ లండన్ కెన్సల్ గ్రీన్ అని ఒక శ్మశానం ఉంది, అందులో గోతులు తవ్వే కార్మికుణ్ణి, తగ్గించండి పేదవాడిని అని అడిగారు. అడిగితే ఆయన ట్రీట్ చేసి అతనికి తగ్గించాక, ఆయన ఒక ఉపకారం చేసి పెడతావా అని అడిగారు. అడిగితే ఏమిటండి అంటే, నేను నీకు ఒక డేట్ ఆఫ్ బర్త్, ఒక డేట్ ఆఫ్ డెత్ చెప్తాను, అది ఉన్న సమాధి మీ శ్మశానంలో వెతికి పెట్టగలవా అని అడిగారు. అడిగితే అతను అలాగేనండి ప్రయత్నిస్తా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన శ్మశానం లండన్లో చాలా పెద్దది, 72 ఎకరాలు, అందులో కొన్ని వేల సమాధులు ఉన్నాయి. పాపం అతను మాట ఇచ్చినందుకు రాత్రింపగళ్ళు వెతికి చివరికి ఎక్కడ సమాధిని పట్టుకున్నాడు. అది తెలియగానే తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ సమాధిని శుభ్రం చేసేసి పండుగ చేసేసుకుని అక్కడ ఫోటోలు అవన్నీ తీసుకుని చక్కగా ఇంటర్నెట్లో పెట్టుకుని మహదానంద పడిపోయారు. ఇంతకీ ఎవరి సమాధి అండి అంటే, అది సిపి బ్రౌన్ గారి సమాధి. సామాన్యంగా బ్రిటిషర్స్ అంటే భారతీయులందరికీ పొడల కంపరం ఎత్తేస్తుంది. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో మన దేశం, మన ప్రజలు ఎంత బాధపడ్డారో, స్వాతంత్ర్యం కోసం మనం ఎంత పాటుపడ్డామో అందరికీ తెలుసు. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళల్లో కూడా నమస్కారం చేసుకోవాల్సిన ప్రాతస్మరణీయులు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకి సిపి బ్రౌన్ గారు, సర్ ఆర్థర్ కాటన్ అని, ఉభయ గోదావరి జిల్లాలకి నీళ్లు వస్తున్నాయంటే గోదావరి నీళ్ళు ఆ మహనీయుడే కారణం. అలాగే థామస్ మన్రో గారని, ఆయన అయితే మన మహాత్ములని, భగవద్ అవతారాలని, ఎంతో మందిని ప్రసన్నం చేసుకుని మన ఆలయాల కోసం ఎంతో పాటుపడిన బ్రిటిషర్. ఇలాంటి వాళ్ళందరూ ప్రాతస్మరణీయులు కదా. అందులో ఈ సిపి బ్రౌన్ గారి సమాధి. ఇక్కడ చూపిస్తున్నది ఏమిటండి అంటే, ఇది కడపలో ఉన్న లైబ్రరీ. ఈ లైబ్రరీ పేరు సిపి బ్రౌన్ లైబ్రరీ, అలాగే రీసెర్చ్ సెంటర్ అని పిలుస్తారు. ఇది దాదాపు 200 ఏళ్ల క్రితం బంగ్లా. సిపి బ్రౌన్ గారు ఇక్కడ నివసించారు ఈ బంగ్లాలో. ఇందులో 1,00,000 పుస్తకాలకి పైగా ఉన్నాయి. అలాగనే విచిత్రమైన విషయం ఏమిటంటే, మొల్ల రామాయణం, పోతన గారి భాగవతం, కవిత్రయం, మహాభారతం అలాంటివి, అన్నమయ్య గారి కీర్తనలు, ఆ తాళపత్ర గ్రంథాలు, ఆ రాగిరేకులు, వాళ్ళు ఉపయోగించిన ఘంటాలు అవన్నీ ఇప్పటికీ ఆ గ్రంథాలయంలో భద్రపరిచి ఉన్నాయి. ఈ గ్రంథాలయం అంటే సాహితీ ప్రియులకి కోట్ల విలువ చేస్తుంది. అందులో ఉండేవి అపురూపమైన పుస్తకాలు అలాంటివి ఉన్నాయి. అలాగనే సిపి బ్రౌన్ గారు తెలుగు భాష కోసం ఒక సాహితీ యజ్ఞమే చేసిన ప్రదేశం ఇది. సామాన్యమైన ప్రదేశం కాదు. మన నైమిషారణ్యం అలాంటివి ఋషులు యజ్ఞాలు చేసిన ప్రదేశాలు అంటామే, అలాగే సిపి బ్రౌన్ గారు సాహితీ యజ్ఞం చేసిన ప్రదేశం అది. మొన్న కడప ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు నేను ఆ ఉపన్యాసంలో ఏదో సందర్భం వచ్చి అడుగుతూ, మీరందరూ కడప వాళ్లే కదా, ఇక్కడ ఇన్ని 100 మంది ఉన్నారు, మీలో ఎంతమంది సిపి బ్రౌన్ గ్రంథాలయానికి వెళ్ళారు మీ జీవితంలో అని అడిగా. దురదృష్టవశాత్తు ఒక 25-30 మంది చేతులు ఎత్తారంతే. చాలా బాధేసింది అసలు. అసలు తాళపత్ర గ్రంథాలు చూడటానికి మనలో చాలామంది తంజావూరు సరస్వతి మహల్కి పరిగెడుతూ ఉంటారు. అవసరం లేదు, మన కడపలోనే సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం అసలు ఆ గ్రంథాలయం, ఆ రీసెర్చ్ సెంటర్, అది రీసెర్చ్ సెంటర్ కూడా కాదు, చెప్పాలంటే ఒక దేవాలయం, దాని గురించి చెప్పుకుందాం. అలాగే అక్కడ ఏమున్నాయి, ఏమి చూడాలి కూడా చెప్పుకుందాం. సిపి బ్రౌన్ గారు కడపలో డిప్యూటీ కలెక్టర్గా చేశారు. అప్పుడు ఆయన బ్రిటిషర్ కదా, దాంతో ఆయనకి అక్కడ లోకల్ భాష రాదు. ఎవరో చెప్పారట, తెలుగు నేర్చుకుంటే మంచిది అందరితో మాట్లాడడానికి అని. అప్పుడు ఆయన సరే తెలుగు నేర్చుకుంటాను అని చెప్పి మద్రాసులో ఉండగానే ఎవరో ఒక పండితుల దగ్గర తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టారు. కానీ తెలుగు నేర్చుకోవడానికి శాస్త్రీయమైన విధానం లేకపోవడంతో ఆయన కూర్చుని భాషా పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఆయన బ్రిటిషర్, ఆయనకి ఏమర్థం అవుతుంది, కానీ అర్థం చేసుకోవాలని చెప్పి కడపలో పెద్ద తోట బంగ్లా ఒకటి కొని అక్కడ తన సొంత డబ్బుతో 20 మంది పండితుల్ని పెట్టి వాళ్ళకి ఆహారం, అకామిడేషన్ అవన్నీ ఇచ్చి, తన సొంత డబ్బుతో జీతాలు ఇచ్చి, వాళ్ళ చేత మన తెలుగు కావ్యాలన్నిటిని బయటికి తీయించి వాటిని పరిష్కరింపజేశారు ఆయన. తాళపత్ర గ్రంథాల్లోనూ అక్కడ ఉండిపోయిన కావ్యాలన్నీ తెలుగువి బయటకు వచ్చాయంటే దానికి సిపి బ్రౌన్ గారే కారణం. ఆ మహానుభావుడు పెళ్లి చేసుకోలే, భాషకే జీవితాన్ని అంకితం చేశారు. ఎంతలా అంకితం చేశారంటే, ఒకసారి గుర్రం మీద వెళ్తూ ఉంటే ఆయన కింద పడిపోయి ఆయన బ్రొటనవేలు విరిగిపోయింది. అప్పుడు ఎడం చేత్తో తెలుగు రాయడం నేర్చేసుకున్నారు. భాష కోసం అంత కష్టపడ్డాడు మహానుభావుడు. అలాగే ఆయనకి వేమన గారంటే ప్రాణం. వేమన గారివి 1000 పద్యాలు సుమారుగా బయటికి తీసి వాటన్నిటిని జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి ఆ పద్యాల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి విదేశీయులకు కూడా వేమన గారంటే ఎవరో తెలిసేలా చేశారు.
అలాగే ఆంధ్ర మహాభారతం 18 పర్వాలు ఉన్నాయి కదా! వాటిలికి శుద్ధ ప్రతిని, ఎందుకంటే తాళపత్రాల్లో విరిగిపోయినవి కొన్ని ఉంటాయి. అలాగే మధ్యలో చేర్చబడినవి కొన్ని ఉంటాయి. పండితుల్ని కూర్చోబెట్టి అవన్నీ పరిష్కరించి, ఇప్పుడు మనం చూస్తున్న కవిత్రయ మహాభారతం మన చేతికొచ్చిందంటే ఆ మహనీయుడే కారణం. అలాగనే ఆయన చేసిన ఇంకొక గొప్ప పనేమిటంటే, తెలుగులో ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ నిఘంటువులు, డిక్షనరీస్ తయారు చేశారు. బ్రౌన్ నిఘంటువు అని మనకుంటుంది గదా! ఆ సిపి బ్రౌన్ గారు తయారు చేసింది మొట్టమొదటి నిఘంటువు అది. అలాగా ఈ బంగళా ఉన్న చోట సాహితీ యజ్ఞం చేసి మహానుభావుడు చివరికి డబ్బులు లేక అప్పుల పాలైపోతే అప్పు తీసుకుని మరీ భాష కోసం ప్రయత్నించాడు. ఏం చెప్పాలి ఆయన త్యాగాన్ని? ఆయనే ఒక చోట గర్వంగా చెప్పుకున్నాడు. ఇన్ 1825 ఐ ఫౌండ్ తెలుగు డెడ్. ఇన్ 30 ఇయర్స్ ఐ రేజ్డ్ ఇట్ టు లైఫ్ అని. ఆ తర్వాత 1854లో ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడే చివరికి దేహం వదిలేశారు. ఆయన తరువాత మళ్ళీ ఈ బంగ్లా కానీ, ఈ సాహితీ యజ్ఞం గాని ఇవన్నీ మరుగున పడిపోతుంటే అప్పుడు తెలుగు తల్లి మరో బిడ్డని తెచ్చుకుంది. సిపి బ్రౌన్ గారిని అవసరమైనప్పుడు తెలుగు తల్లి ఎలా తెచ్చుకుందో, ఆ తర్వాత తెచ్చుకున్న మరో బిడ్డే జానమద్ది హనుమత్ శాస్త్రి గారు. మీలో చాలా మంది వినే ఉంటారు. మనకి 8దో తరగతిలో బళ్ళారి రాఘవ అని ఒక పాఠం ఉండేది, గుర్తుందా? మా బ్యాచ్‌లో చదివిన వాళ్ళందరికీ ఉండే ఉంటుంది. ఆ పాఠం రచించినది జానమద్ది హనుమత్ శాస్త్రి గారే. ఆయన కూడా చాలా గొప్ప పండితులు. వారేం చేశారంటే, అయ్యో! ఇక్కడ సిపి బ్రౌన్ గారు కొలువున్న బంగ్లా ఇది. ఇది ఇలా అయిపోయింది. చూడండి, ఇదిగో ఇక్కడ చూపిస్తున్న ఫోటో ఎలా ఉందో అలా అయిపోయింది. 1985 ఆ ప్రాంతానికి. అందుకని ఇది పునర్నిర్మించాలి అని చెప్పి అది ఇంకొక యజ్ఞం ప్రారంభిస్తే, పాపం ఒక రిక్షా కార్మికుడు, అయ్యా నాకు భాష అంటే చాలా ఇష్టము, నేను చక్కగా కురుక్షేత్రం పద్యాలు అవన్నీ చదువుకుంటూ ఉంటాను అని చెప్పి తెలుగు భాష కోసం ₹10 డొనేషన్ ఇచ్చేట రిక్షా కార్మికుడు మొట్టమొదట. ఇంకా అక్కడి నుంచి విద్యార్థులందరూ ఒక్కొక్క రూపాయి చొప్పునిస్తే ఆయన ఊరూరా తిరిగి చందాలు పోగు చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. సామాన్యంగా గ్రంథాలయం అంటే లైబ్రరీ అనుకుంటాం మనం. ఇక్కడ మాత్రం నిజంగా ఆలయంలాగే అనిపిస్తుంది. ఆ తర్వాత సంపత్ కుమార్ గారని స్థలాన్ని ఇచ్చారు. ఆ జానమద్ది హనుమత్ శాస్త్రి గారు మిగతా వాళ్ళందరూ కలిసి అక్కడ సిపి బ్రౌన్ గారి భవనానికి పునాదులు మార్చకుండా అలాగే ఉంచి ఆయన మీద గౌరవంతో దానిపైన ఇప్పుడు ఈ ఆలయాన్ని కట్టారు. అదే సిపి బ్రౌన్ గ్రంథాలయం. అందుకే హనుమత్ శాస్త్రి గారి పేరు కూడా బ్రౌన్ శాస్త్రి గారు అని అందరూ అలాగే పిలిచేవారు. ఎందుకంటే ఆయన జీవితాంతం తెలుగు భాష కోసం, సిపి బ్రౌన్ గారి కోసమే పాటుపడ్డారు. ఆ తరువాత ఇప్పుడు వారి కుమారులు ఉన్నారు, జానమద్ది విజయభాస్కర్ గారని. వారు కూడా ఆ గ్రంథాలయం కోసం ఎంత పాటుపడుతున్నారో మాటల్లో చెప్పలేం. ప్రభుత్వాలు అందరి చుట్టూ తిరిగి ఫండ్స్ అవన్నీ సంపాదించి దాని వెనకాల ఒక స్థలం కొని దాతల దగ్గరించి ఇంకొంత తీసుకుని ఇప్పుడు ఆ గ్రంథాలయాన్ని విస్తరింప చేయడానికి ట్రై చేస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే కడప వెళ్తే అందరూ అక్కడ ఒక దర్గా ఉంది. ఏఆర్ రెహమాన్ ఇంకా ఈ ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ మొదలు పెట్టాక అందరూ అక్కడికి వెళ్తున్నారు. కడపలో ఉన్న తెలుగు దేవాలయం ఇది. తెలుగు తల్లి కొలువు ఉన్న దేవాలయం. ఎంతమంది చూశారు చెప్పండి కడపకి వెళ్తే? ఈసారి వెళ్తే మాత్రం తప్పకుండా చూడాలి. అందుకే వీడియో చేస్తున్నాను. ఈ ఆలయంలో చూడవలసినవి 8 ఉన్నాయి. అదేమిటో ఇప్పుడు చెప్తా. మొట్టమొదటిది, మీరు గ్రంథాలయంలోకి వెళుతూ ఉంటేనే గేటు దగ్గర ఎడమ పక్క ఒక గ్రానైట్ మీద సిపి బ్రౌన్ గారి సంతకం చెక్కుంది చూడండి. అక్కడే ఇందాక నేను చెప్పిన కొటేషన్ ఉంది, ఆయన చెప్పినది. అది కూడా అక్కడ చెక్కి ఉంచారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే ఎడం పక్క బ్రౌన్ దొరగారి విగ్రహం ఉంది. నాకైతే అసలు మనం వెళ్ళినప్పుడు ఆ విగ్రహం చూసి ఒళ్ళు పులకించిపోయింది. ఎందుకంటే మా నాన్నగారికి తెలుగు భాష అంటే చాలా ఇష్టం. మాకు చిన్నప్పుడు అస్తమాను సిపి బ్రౌన్ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్తూనే ఉండేవారు. ఆయన విగ్రహం ఉంది అక్కడ. నేను చూడగానే పువ్వులు వేసి నమస్కారం చేశాను. మహానుభావ, తెలుగు భాష కోసం బ్రిటిషర్ అయ్యుండి ఎంత పాటుపడ్డారో మీరు అని. ఆ పక్కనే జానమద్ది హనుమత్ శాస్త్రి గారి విగ్రహం ఉంది. ఆయన కూడా ప్రాతస్మరణీయులు. ఇటుపక్క సంపత్ కుమార్ గారి విగ్రహం ఉంది. ఈ 3 విగ్రహాలకి పైన చూస్తే మీరు గుమ్మం పైన కొన్ని అపురూపమైన ఫోటోలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న కొన్ని ఫోటోలు చూడండి. అందులో బ్రౌన్ గారి సమాధి ఎక్కడుంది, ఆ సమాధిని కనిపెట్టిన ఇందాక కార్మికుడు ఉన్నాడు, అతని ఫోటో, ఆ సమాధి ఫోటో అవన్నీ ఇక్కడ ఉంచారు. అలాగే ముఖ్యమైనది ఏమిటంటే బ్రౌన్ గారిది ఒక ఆయిల్ పెయింటింగ్ ఉంది అక్కడ. అది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, సిపి బ్రౌన్ గారికి ఫోటో లేదు అసలు. మనం ఇంటర్నెట్లో సిపి బ్రౌన్ అని కొడితే ఒక ఫోటో వస్తుంది, ఎవరో 2 పండితుల మధ్యలో కూర్చున్నట్టు. నాకు మొన్ననే తెలిసింది అది ఫేక్ ఫోటోట, నిజమైంది కాదుట. ఈ పెయింటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మైనంపాటి సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవారు. ఆయన కూర్చుని సిపి బ్రౌన్ గారి నాన్నగారి ఫోటో దొరికింది. సిపి బ్రౌన్ గారిది దొరకలే. వాళ్ళ తండ్రి గారి ఫోటో తీసుకుని ఆ తండ్రి గారి ముఖ కవళికల్ని అనుసరిస్తూ
చేసిన ఆయిల్ పెయింటింగ్ ఇది. అది కూడా లైబ్రరీలోకి వెళ్తూ ఉంటే పైనే పెద్ద పెయింటింగ్ ఉంది. తర్వాత కింద ఫ్లోర్‌లోకి వెళ్తే మనం పుస్తకాలు ఎన్ని తెలుగు పుస్తకాలు ఉన్నాయో అపురూపమైనవి అన్నీ అక్కడ ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల పుస్తకాలు. అవి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు, నాకు ఒక పుస్తకం ఉంది. అది అసలు దొరకదు. ఎంతో అరుదుగా తప్ప. నేను అది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా. వాళ్ళని "ఆ పుస్తకం ఉందా అండి" అని అడిగా. అడిగితే ఒక 4, 5 నిమిషాలకల్లా మా దగ్గర ఉందండి. ఇదిగో ఫలానా ర్యాక్‌లో ఫలానా చోటు ఉంది అని చెప్పి చూపించేసారు. అంత అద్భుతంగా క్యాటలాగ్ అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అలాగనే అక్కడ ఎక్కడ ఇంత దుమ్ము కూడా ఉండదు. అది చాలా విచిత్రమైన విషయం. నేను వాళ్ళని అడిగా, "ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారండి" అని. అంటే అక్కడ లైబ్రరీని సంరక్షించే వాళ్ళు చెప్పారు. ఏవండీ మనం పుస్తకాలకి చెదలు అవన్నీ పట్టి పాడైపోతాయి అనుకుంటాం కదా! వాటికన్నా పెద్ద ప్రమాదం దేనితో అంటే దుమ్ముతో. పుస్తకాలు ఎంత అపురూపమైనవంటే మనమైతే దుమ్ము ఎలా లోపలికి వెళ్ళకూడదో పుస్తకానికి కూడా అంతేనండి. అందుకని ఇక్కడ ఇంత దుమ్ము కూడా లేకుండా మేము అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. నాకు చాలా సంతోషం వేసింది వాళ్ళు ఒక్కొక్కళ్ళ డెడికేషన్ చూసి. ఆ తరువాత దానికన్నా పై ఫ్లోర్‌కి వెళ్తే మీరు అక్కడ ఒక హాల్ కట్టారు. అక్కడ తెలుగు భాషకి సంబంధించిన సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఆ హాల్‌లో మీరు చూస్తే ఆ మూల ఒక పెద్ద మొమెంటో ఉంది చూడండి. ఆ మొమెంటో చాలా చిత్రంగా ఉంది. నేను అంత పెద్ద మొమెంటో ఎక్కడ చూడలేదు జ్ఞాపిక. దాని పైన సిపి బ్రౌన్ గారి బొమ్మ, ఆయన సంతకం, అలాగే చుట్టూ మీరు జాగ్రత్తగా దగ్గరికి వెళ్లి గమనిస్తే తెలుగు వర్ణమాల అంతా ఉంది. అంత పెద్ద మొమెంటోలో. నాకది కూడా చూసి చాలా సంతోషం వేసింది. ఇంకా అక్కడి నుంచి మూడో ఫ్లోర్‌కి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటి పక్కనే ఒక అపురూపమైన గది ఉంది. ఈ ఆలయం మొత్తం, ఈ గ్రంథాలయం మొత్తం ఒక మనిషి అనుకుంటే, ఆ మనిషి గుండెకాయ లాంటిది ఆ గది. ఏమిటండి అంటే, ఆ గదిలోనే తాళపత్ర గ్రంథాలు, ఘంటాలు అవన్నీ ఉన్నాయి. అసలు నేను ఇందాక చెప్పినట్టు మొల్ల రామాయణం, కవిత్రయం, భారతం అలాంటివి ఉన్నాయి. వాటిని ముట్టుకుంటే అసలు ఒళ్ళు పులకరించింది. ఎంత అపురూపమైన సంపదది. అలాగనే అక్కడ గొప్పతనం ఏమిటో తెలుసా? ఆ తాళపత్రాలు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే, ఈరోజు ఉదయం ఆ కవి రాస్తే ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో అలా ఉంది. ఎలా మెయింటైన్ చేస్తారండి? అన్ని వందల సంవత్సరాల క్రితంవి అంటే వాళ్ళు చెప్పారు. అవేవో తైలాలు ఉంటాయట. నూనె కూడా చూపించారు. ఆ తైలంతో తుడుస్తూ ఉంటామండి. అలాగే తాళపత్రం దానిపైన ఘంటంతో ఇలా రాసేగానే కనిపించవు ఆ అక్షరాలు. దానికి కాటుక లాంటిది ఒకటి రాసి కనిపించేలా చేయాలి. అవన్నీ మేము చేస్తూ ఉంటాం అస్తమానం అన్నారు. అసలు అక్షరాలు కనిపించని చోట ఆ ఘంటాలతో ఆ కవిత్వం రాసిన మన కవులకి దాన్ని అంత అపురూపంగా ఒక బిడ్డలాగా చూసుకుంటున్నాం. వీళ్ళందరికీ నమస్కారం చేయాలి మనం. ఈసారి కడప వెళ్ళిన ప్రతి వాళ్ళు మాత్రం కడపలోనే ఉంది అది నడిబొడ్డున. అందుకని తప్పకుండా సిపి బ్రౌన్ గ్రంథాలయానికి వెళ్ళి ఆ గ్రంథాలయం అంతా చూసి రండి తప్పకుండా. ఇది కడపలో చూసి తీరాల్సిన విషయం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.